congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. Sarangapani na pere నీలాకాశం నీ కల్లే చూస్తే ఈ నిమిషం నీ సావాసం నాకే ఎంతో సంతోషం మేఘాలకి ప్రాణం పోస్తే నీలా ఉండును తెలుసా రాగాలకి రూపం ఇస్తే నువ్వు కనిపిస్తావు మనసా మాయా 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 ఈ ఆంటీ వాళ్ళే మొన్న చెప్పాను కదా పై ఫ్లోర్కి వచ్చారని వాళ్ళే. ఓహో హాయ్ ఆంటీ. ఏంటి సైడ్ కొడుతున్నావా? చిచ్చి లేదండి, మా అమ్మ చూడమంటేను. ఏంటి సైడ్ కొట్టమనా? కాదండి, వీణ్ణే లవ్ చేస్తున్నా. దీని పేరు సారంగపాణి. నాకు బావ కూడా అవుతాడు. వీణ్ణా? ఏంటి జోక్ చేస్తున్నావా? నమ్మవా? ఓకే. చూద్దాం. వీణ్ణే లవ్ చేస్తున్నాను. దీని పేరు సారంగపాణి. నాకు బావ కూడా అవుతాడు. పానీ, నా హార్ట్కి వాచ్మెన్ అవ్వవా ప్లీజ్? వినడానికి అసహ్యంగా ఉన్నా యాక్సెప్ట్ చేసేలానే ఉంది. పైకి ఐ లవ్ యూ. హలో సార్. హలో, కాఫీ చల్లారిపోతుంది. కాఫీ చల్లారిపోతుంది అన్నాను, చల్లారిపోయింది అనలేదు. థ్యాంక్ యూ పానీ. దేనికండి? యాక్చువల్లీ తను నా కాలేజ్ సీనియర్. తన నుంచి తప్పించుకోవడానికి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. అండ్ యూ రియాక్టెడ్ సో వెల్. థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఇందాక మీరు ఐ లవ్ అని చెప్పింది నిజం కాదనమాట. ఐ లవ్ యూ అనేది నిజమే, బట్ ఆ ఫీలింగ్ మాత్రం నిజం కాదు. అవునా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నిజం కాదని ఎగ్జైట్మెంటా, అబద్ధం అని డిసప్పాయింట్మెంటా? ఆ రెండూ కాదులేండి. పానీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇందాక చేసింది కూడా అదే కదండి. సర్లే, ఏంటో అడగండి. ఈ అండి పొండి పిలవడం మానేసి కాల్ మీ మాయా. సరే అలాగే. అలా పిలవాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? 2 కాఫీలు నా దగ్గర డబ్బులు లేవు. ఓ కాఫీ మీరు బిల్ పే చేసుకోవాలి. ఫనీ, ఇట్స్ మై ట్రీట్. అవునా? బ్యారర్ సార్ ఇట్రా. బ్రో, ఇందాక చీజ్ బర్గర్ ఆర్డర్ క్యాన్సిల్ చేశాను కదా, యా సార్. మళ్ళీ ఆర్డర్ చెయ్యి. చీజ్ బర్గర్ సార్? కాదు, ఈసారి డబుల్ చీజ్ బర్గర్. బిల్లు మేడందే అంట. ఓకే సార్. వెళ్ళు. తాగు. రే, ఇది నీకే సిగ్గు అనిపించట్లా? యా, అమ్మాయిని బిల్లు కట్టమంటావా? అవునా? ఇదే విషయం అమ్మాయి ఫేక్ ఐలు చెప్పినప్పుడు ఎందుకు అడగలేదు సార్? అప్పుడు మాత్రం మాటలు రావే. అందుకే సార్, ఒకప్పుడు కమ్యూనిస్టులు యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు సడన్ గా ఫెమినిస్టులుగా మారిపోతున్నారు. ఏడ్చాలే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. తినగ తినగ వేము తీయగా ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభినామ వినురావేమ, సారంగపానికి మాయపడిపోతుందిరా మామ.
ఈ పద్యం తాలూకు విలువ అప్పుడప్పుడే నాకు తెలుస్తున్న రోజులవి. అదేంటో సెకండ్ తీరిక లేకుండా మాయతో సిగ్గుపడుతూ మాట్లాడిన మాటలు, కలిసిన క్షణాలు ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తుంటాయి నాకు. తానొక చూపు విసిరితే జరిగే ఇంద్రజాలము, తాలని నవ్వు కొసిరితే ఎదకే ప్రేమగాలము, తీయని పలకరింపులో తెలియని పులకరింపులా, మాయని హాయి ప్రేమలో ముంచిన మాయ తానుగా. మాటల్లోనే మౌనమే చేరంగానే హృదయమే, గుండె తునిగలాగా తెలిస్తూ పోతుందే. వారుల్లోనే దూరమే చేరువైన నిమిషమే, ముందు జాబిల్లినతో అడిగేసినట్టుందే. ఈ రోజు కొత్తగా తన వల్లే మారిందా హైవెల్లందమ్మా, ప్రతిరోజు మొత్తంగా తనతోనే గడిచిందా అనుకోని స్వప్నంగా. తీయని పలకరింపులో తెలియని పులకరింపులో, మాయని హాయి ప్రేమలో ముంచిన మాయ తానుగా. తానొక చూపు విసిరితే జరిగే ఇంద్రజాలము, తాలని నవ్వు కొసిరితే ఎదకే ప్రేమగాలము. తనతో జరిగేదంతా మణిరత్నం రైటింగ్లా సాఫీగా, సొఫిస్టికేటెడ్గా అండ్ స్పెషల్గా జరుగుతున్న ఏదో తెలియని వెలితి. లైక్ విఎఫ్ఎక్స్ లేని శంకర్ సినిమాల, సెన్సార్ అవన ఆర్జీవీ సినిమాల ఒక చిన్న కన్ఫ్యూజన్ మాత్రం నన్ను వెంటాడుతూ ఉంది. అదేంటంటే ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని నేను తనకు చెప్పకపోవడం, యూ లవ్ మీ అని తను నన్ను అనకపోవడం. ఇలా బాగానే ఉంది కదా అని నేను ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదనుకోండి, అది వేరే విషయం. అలా సాఫీగా సాగిపోతున్న నా లైఫ్లో, మా లైఫ్లో ఒకరోజు Pani, da. ఏంటి బే లేట్? బేయా అమ్మ నిన్ను అన్ని అని పిలవద్దని చెప్పింది, నువ్వు నన్ను బే అని పిలవటానికా? లేట్ చేసింది కాక లెక్చర్ ఇస్తున్నావు ఏంటి? త్వరగా ఇవ్వు. లేటా? మనమేమీ లాంజ్ బార్లో తాగట్లేదు, బ్యారర్ తీసుకొచ్చి బకెట్లు ఇవ్వటానికి. ఇంటి పైకి రావడానికి కిందలు తెలియకుండా ఇన్స్టంట్ లేసని తెలుసా? సరే పాని, ఇటివ్వు. పాని, ఇది కొంచెం ఓపెన్ చేయవా? తాగాలన్న ఫ్యాంటసీ ఉంటే సరిపోదు, దాన్ని ఓపెన్ చేసే విల్ పవర్ ఉండాలి. చూసి నేర్చుకో. అచ్చే నుంచి ఓపెన్ చేస్తాను. ఎంత గట్టిగా ఉందండి ఈ బీరు. సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు, కేఫ్ అయితేనే సరిగ్గా ఓపెన్ చేసేవాడిని. ఆపే, ఇటివ్వు. అంటే నేను ఓపెన్ చేయలేక కాదు, ఇది కూడా ఓపెన్ చేయవా?
నేను కాసరంగా మంది ఇప్పించినట్టాను కిందకి రా ఏయ్, జాగ్రత్త బాబు ఆ బాటిల్ జాగ్రత్త ఏయ్, సిరి, కొండ మీద కోతులు ఎక్కావు దిగు పడిపోతున్నా. ఆ పట్టుకుంటా ఏ పానీ, పట్టుకో. అరవకి బాబు ఎవరైనా చూస్తారు ఆ బాటిల్ ఇటీ ఎవరైనా చూస్తే మనం పగిలిపో అరే. పదల్దాం సారంగపాణి. సారంగపాణి రే సారంగపాణి. అరవకు చెప్పు నువ్వొక వెరైటీ, నీ పేరొక వెరైటీ. అసలు మీ నాన్నకి పేరెలా పెట్టాలనిపించిందిరా? అది 1970. ఆపేయి. గాంధీ గారి గతం గురించి నాకు అవసరం లేదు. జస్ట్ నీ పేరు గురించి చెప్పు చాలు. అయితే ఏం లేదు, మా నాన్నకి వాళ్ళ నాన్న పేరు ఔరంగపాణి అని పేరెట్టాడని కోపంతో మా నాన్న వాళ్ళ నాన్న సారంగపాణి అని నాకు పేరెట్టాడంతే. పానీ నిన్నొకటి అడగచ్చా? అమ్మో, ఈ పీరుతో పేదని అడిగిస్తాను. జోక్ కాదు, నేను సీరియస్గా అడుగుతున్నా. ఓకే సీరియస్ అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. నన్ను అడిగేంటో. ఒకవేళ నో అంటే? రేయ్, అక్కడ అమ్మాయి నీకు ప్రపోజ్ చేయబోతుంటే నువ్వేంట్రా ఫేస్లో ఒక బ్లషింగ్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు. ఊరుకోండి సార్, మీకేం తెలీదు. దానికి హెల్ప్ కానీ ఫేవర్ కానీ కావాలనుకున్నప్పుడు ఇలానే మాట్లాడుతుంది. అప్పుడు నేను కూడా ఇలానే ఎగ్జైట్ అయ్యేవాడిని. పానీ నిన్నొకటి అడగచ్చా? అడుగు. అడిగిన తర్వాత నో అనకూడదు. అబ్బే అసలు నో అన్నావు, అడుగు. నో అంటే? పానీ నిన్నొకటి అడగచ్చా? అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. అబ్బే అసలు నో అన్నావు, అడుగు. నో అంటే? పానీ స్కూటీ నేర్పించవా? ఈ డ్రెస్ కొనివ్వా? బాగుంది కదా? చూసారా, ఇలా బొచ్చెడు సార్లు ప్రపోజ్ అనుకుని నేను కూడా మోసపోయాను. సరే, ఆ రోజు ఏం జరిగిందో చెప్పుసావు మరి. సస్తాంలేండి, ఇదిగో వినండి. నిన్నొకటి అడుగుతా, ఏమనకూడదు. అబ్బా అనలే, అడుగు. నాకు నీకే మరేమో మరేమో నైట్ రైడ్కి తీసుకెళ్ళవా ప్లీజ్? అమ్మో, నా వల్ల కాదు. ఇంటి గేట్ సౌండ్ వస్తే మా నాన్న తోలు తీస్తాడు. మరి మా నాన్న ఏంటి, గేట్ ఓపెన్ చేస్తాడా? అందుకే చెప్తున్నాను, వద్దు. ఇప్పుడు వెళ్ళాలన్నా కీసు మా నాన్న పాకెట్లో పెట్టుకుంటాడు, కుదరదు. టడాయ్. హే, మా నాన్న కీసు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఆపుతావా? ఇవి మా నాన్న కిస్. ఓ, పద 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 నాకంటే పెద్ద దొంగలా ఉన్నావు కదా. బయటకు వచ్చాంగా, వరి అవకలే. అబ్బా ఆపుతావా? పద. నెక్లెస్ రోడ్ వెళ్దామా? నైట్ టైం చాలా బాగుంటుందంట. నో ఎల్బీ నగర్ పోనివ్వు, లాంగ్ డ్రైవ్ లా ఉంటుంది. రైట్. పని నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఒకసారి ఆ పక్క కాపు. ఇక్కడ ఆపు, ఆ పక్క కాపు. నేను కాల్ మాట్లాడేసి వస్తాను, ఇక్కడే ఉంది. కోన్ ఐస్ క్రీమ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పానీ నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఊరుగా మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటి? ఎన్ని చేశాను నేను ఈ ఒక్క నైట్ రైడ్కే? అంత సెంటిమెంట్ అవసరమా? ఈ ఒక్క రైడే నీ లైఫ్ని నా లైఫ్ని మార్చిపోయేది.
ఏంటి తాగని ఇంకా దిగలేదే ఏంటి? బాగా డెప్త్ డైలాగ్ నోట్ నుంచి వస్తున్నాయి. అబ్బా మత్తులోంచి చెప్తున్న మాటలు కాదు పాని, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏంటి వాళ్ళు కానీ ఐస్ క్రీమ్ తింటావా? ఇవ్వు. ఇంకోటి. మాయా రెడీయా? ఆ, రెడీ, వెళ్దాం పద. వెళ్దాం. ఏయ్ ఏంట్రా ఇంకా వదలలేదు దీన్ని? చేయగలరా మాయాది? బ్రో చెయ్యి పట్టుకుని తనే బ్రో. మాయా ఏం జరుగుతుంది? అబ్బా పాని, ఇప్పుడు చెప్పే టైం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోవటం ఏంటి? మాయా బ్యాగ్ ఏదో తెస్తా అన్నావు. ఆ, అదే చూస్తున్నా. కీస్ ఇవ్వరా, పట్టుకో, కీస్ ఇవ్వు. ఎస్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కరెక్టో రాంగో, అదృష్టమో దురదృష్టమో ఇవేమీ ఆలోచించలేదురా. నాకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో నువ్వు ఉన్నావు. ఒక బ్రదర్ లేని లోడ్ తీర్చావు. నువ్వు చాలా మంచోడివి పాని. ఈ చెల్లి ఎక్కడున్నా, నీ పేరు ఎలా ఉన్నా సరే, ఇదిగో మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం, సారంగ పాని అని. బాయ్ పాని. బాయ్. మాయా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము లేచిపోతున్నాం రా. లేచిపోతున్నాం రా. నవ్వకండి సార్, నా మీద నాకే జాలేస్తుంది. యాక్చువల్లీ మీరు నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సార్. దేనికి? నీ చెల్లికి పెళ్లి చేసినందుక? సార్ సరే సరే, నీ దరిద్రం అలా ఏడ్చింది మరి. ఆ, ఆ తర్వాత మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? హ్మ్. ఎక్కడ పోయావే అసలు నువ్వు? మా పరువు తీసావు కదే. సిగ్గులేని నా కొడుక, కొడుకుతో బ్రోకర్ పనులు చేయిస్తావా? ఇదిగో మాటలు తిన్నగా రాని రమేష, నీ కూతురు ఎవరితో లేచిపోతాడు నా తప్ప? నా కూతురు లేచిపోయేది కాదు, నీ కొడుకే దాన్ని లేచిపోయేలా హెల్ప్ చేశాడు. నువ్వు చూసావా? చూసాను నా కొడుక, చూసాను రా. ఇదిగో ఇదిగో వాడేరా బ్రోకరు. నీ కొడుకేరా నా కూతురు లేచిపోయేలా చేశాడు. దరిద్రం తగులుకుంటే అన్నీ అలానే అవుతాయి అన్నట్లు మాయ నా ఫోన్ నుండి చేసిన లాస్ట్ కాలు, నా హెల్ప్ తీసుకుని జంప్ అయిపోయిన సీను నన్ను వాళ్ళ ఫాదర్ ముందు బ్రోకర్లా, మా ఫాదర్ ముందు జోకర్లా చేశాయి. అక్కడంత గొడవ జరుగుతున్నా ఒక్క క్వశ్చన్ మాత్రం నన్ను నా బ్రెయిన్ని చాలా వేధించేయండి. ఏంటిది? ఆ అమ్మాయి ధ్రువుకి ఎలా పడిపోయిందనేనా? చిచ్చి కాదు సార్. పోనీ వాళ్ళ డాడీ ఎలా చూశాడనా? నో సార్. మరి ఏంట్రా? ఆ అమ్మాయి నాలో అన్నయ్యని ఎలా చూసుకుందాను సార్. ఏంటి నిజమే కదా? ఇంత హ్యాండ్సమ్ గా నాలో అన్నయ్యని ఎలా చూసుకుందంటారు సార్? అరే కట్ బ్యాకప్.